ఈ గాలి, ఈ నేల, సముద్రాలు, సెలయేళ్ళు, ఎడారులు, పచ్చిక బయళ్ళు ధరత్రికి ఆభరణాలు, జీవకోటికి ప్రాణాధారాలు. సమస్త ప్రాణకోటిని తన పొత్తిళ్లలో ఒద్దికగా పొదువుకొని కాపాడుతున్న నేలతల్లి గుండెలపై మనిషి వేస్తున్న తప్పడడుగులు భూగోళానికి శాపంగా మారాయి. గ్రహాంతరయానం సాగిస్తూ ప్రగతి సాధించానని మురిసిపోతున్న మనిషి నేలతల్లికి తూట్లు పొడుస్తున్నాడు. సొంత గూటికే నిప్పు పెట్టుకుంటున్నాడు. చెట్లు నరికి చేతులా పెంచుతున్న కాలుష్యం గురించి మర్చిపోతున్నాడు. ఫలితం నేడు భూమి సూర్యుడి చుట్టే కాదు, కాలుష్యం చుట్టూ కూడా తిరుగుతుంది. మనిషి చేస్తున్న పాపాన్ని భూమాత భారంగా సహిస్తుంది. తన బిడ్డల్ని శపించలేక మౌనంగా రోధిస్తుంది. పర్యవసానం తెలిసి కూడా అత్యాశతో మానవుడు చేస్తున్న చాలా తప్పిదాలకు రోజు రోజుకి పెరిగిపోతున్న భూతాపమే అందుకు ఓ ఉదాహరణ. యుగాల పాటు తనలో నిక్షిప్తమైన వనరులు, నీరు, ఇంధనం, అడవి సంపదలను అవసరానికి మించి అయిపు వజా లేకుండా మనిషి ఖర్చు చేస్తుంటే భూమాత మౌన సాక్షిగా నిలిచిపోయింది. దీనికి మూల్యం మాత్రం ఏ పాపం ఎరుగని మూగజీవాలు అనుభవిస్తున్నాయి. మనం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం. విజ్ఞానం పెరుగుతుంది, సౌకర్యాలు వచ్చి పడుతున్నాయి. కానీ వీటన్నిటికీ మూల్యం చెల్లిస్తుంది మాత్రం మన పుట్టినిల్లు, భూమి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రండి, చెయ్యి కలుపుదాం, విరివిగా మొక్కలు నాటుదాం, కాలుష్యాన్ని ప్రాలదోలుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మనకొక్కటే భూమి కదా. మనుషులు లేకుండా చెట్లు జీవించగలవు, కానీ చెట్లు లేకుండా మనుషులు జీవించలేరు.